నేను సీతతో మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా ఇది చాలా సీరియస్ అవుతుంది. ఫార్మాసిటీ భూములు మేము కన్విన్స్ అయితే భూములు ఇవ్వమని చెప్తామేమో. మీకేం తెలుసు? మమ్మల్ని ఎందుకు వస్తున్నారు? మేము ఫార్మాసిటీ స్టడీ చేయడానికి వెళ్తున్నాం. మాకు ఆ ఊర్లో నుంచి మహిళలు ఫోన్ చేశారు. చూపినా మెసేజ్? ఆ మెసేజ్ పెట్టనా? మెసేజ్ పెట్టనా? పులిచెర్ల తండ, ఆర్బీ తండ స్టడీ చేయడానికి అన్నీ మాట్లాడద్దండి. మీరు కూడా రండి. మీరు కూడా రండి. మీ అమ్మకే జనాలు నంబర్ ఇవ్వండి. నేను కన్విన్స్ చేసి మేము మీడియా కూడా రావద్దా? అసలు ఈ ఓకే అనడమే ప్రాబ్లం ఏంటి అసలు? టీఆర్ఎస్ ఓడించడానికి మేము బాగా మాతో వార్ రూమ్ స్ట్రాటజీలు చెప్తారు. ఇప్పుడు పోవద్దంటే సిగ్గు అనేది ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అప్పుడు పనికి వస్తావు. వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. మీరు కూడా కరెక్ట్ రిపోర్ట్ చేయండి. 2 కార్లలో 7 మహిళలు వచ్చాం. ఇందులో మీడియాతో మేము రాలా. మాకు వెనక ముందు మీడియాలు లేవు. అంటే మాకు మీడియా సంబంధాలు లేక కాదు కదా. మేము మళ్ళా కొంచెం సేపు ఆగితే మీ స్టేషన్లలోకి వచ్చేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ వర్షన్ విన్నాక మీ వర్షన్ వినాలి. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైటింగ్ అంటే. ఇది నిజమే మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి? ఇప్పుడు ఆ మహిళలు మాకేం రాస్తున్నారు? మమ్మల్ని మీరు పంపిస్తే మీ మెసేజ్ మీరు పంపిస్తున్నారు. ఇంట్లో మీద పడి చూపించి తలుపులైన కొట్టి తలుపు దోసేసి లోపలికి ఉంటారు.